వాళ్ళు. ఒక్కసారి చివరిగా అక్కడ నిలబడనా, నిలబడు. నేను కూడా నిలబడు సార్. ముందున్న వాళ్ళు ఎయ్యి సార్, ఊపు రావాలి సార్. కార్యకర్తల ఉత్సాహం ఇట్లుండాలి. రెడేనా? నువ్వు లేయన్నా అన్నా. 100 ఏళ్లకు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వచ్చి కుర్చీలో కూర్చొని 100 ఏళ్లకు సరిపడా పథకాలను తీసుకొచ్చాడు. అవునా కాదా? అయితే గుండెల మీద చేసుకొని చెప్పండి, అవునా కాదా? అందుకే 100 ఏళ్లకు, ఒక నిమిషం, 100 ఏళ్లకు సరిపోయే ఆశలని పండించగా మనకు అవును మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే, ఏ విధంగా అరే తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించే, అరే తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించే, అరే తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించే, తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించే, ఉన్నత విద్యను అందించేందుకు మార్గాలెన్నో వేశాము. మరే ఉన్నత విద్యను అందించడానికి ఎన్నో మార్గాలు వేసి తల్లికి వందనమంటూ ముందుకు వస్తున్నాడు మన అన్న. ప్రతి బిడ్డకి ఇస్తున్నాడు బాబాయ్. అవునా? ఒక్కొక్కరికి కాదు, ప్రతి బిడ్డకి ఇస్తున్నాడు. కుటుంబంలో ఎంతమంది ఉంటే, ఎంతమంది చదువుతుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నాడు. అవునా? ఇదిగో ఎవడి వల్ల అవుతుంది ఈ దమ్ము? ఎవరి వల్ల అవుతుంది మరి? ఎవడికి ఉంటుంది దమ్ము? ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప. అవునా? అవును మరి. ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి. మన భారతదేశం దేశం మెచ్చిన ఆంధ్రదేశం, ఆంధ్రులు మెచ్చిన అందరి దైవం నారావారి చంద్రబాబు. ముఖ్యమంత్రిగా తలచిన కార్యం ప్రపంచమంతా అవునేలాగా కీర్తి తెచ్చిన ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి. రైతుకు అండగా ఉంటూ నేనున్నా లేలెమ్మంటూ అన్నదాత సుఖీభవన్నాడు. రైతుకు వందనమంటూ నేనున్నా లేలెమ్మంటూ అన్నదాత సుఖీభవన్నాడు. ఆడపడుచుల అందరి కోసం టికెట్ లేని ప్రయాణమంటూ ఉచిత బస్సులు అందిస్తావు, ఉచిత బస్సులు అందించావు. అనా ఆడపడుచులందరి కోసం టికెట్టు లేని ప్రయాణం ఆడపడుచులకు. అవును మరి. అమ్మా ఆడవాళ్ళు ఉన్నారా ఇక్కడ మహాతల్లులు? ఉన్నారు. మీ అందరి ఆనందం కోసం టికెట్ లేని ప్రయాణం తల్లి, టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైతన్నలకు అన్నదాత అందిస్తూ, అన్నదాత సుఖీభవ అందిస్తూ, అందుకే ఆంధ్రావని మొత్తం చేయగొడుతోంది. ఎక్కడెక్కడ? ఇక్కడ కడప జిల్లా చేయగొడుతోంది. జై చంద్రబాబు, జై చంద్రబాబు. అలా లేచి నిల్చొని చెప్పే జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి, ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోఆపరేషన్ ఇలాగే ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మేము చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు గొప్పతనం ఏంటో మీ అందరికీ తెలుసు కదా. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం. అన్నా నరసింహన్న ఒక నిమిషం ఆగే. అలాగే అన్న. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అందరూ దయచేసి కూర్చోండి అమ్మా ప్లీజ్. మన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, పెద్దలకు తొలకరి జల్లులతో స్వాగతం పలికిన రాయలసీమ గడ్డ ఈరోజు ఆహ్లాదకరమైన
తొడగొడుతున్న రాయలసీమ గడ్డ రేపు పౌరసాలతో వేల లక్షలాది మంది గర్జనతో తొడగొడుతున్న రాయలసీమ గడ్డ. ఆనాడు ఎంతో మంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినారు. ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, తోబుట్టువులు పోయినారు, తోబుట్టువులు పోగొట్టుకున్నారు, పసుపు కుంకుమలు పోగొట్టుకున్నారు, చిన్న పిల్లల చదువులు ఆగిపోయాయి, లెక్కాడితే డొక్కాడని బక్క జీవుల బతుకులు ఆగమైనాయి. అయినా ఎత్తిన జెండా దించకుండా జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, ఎన్టీఆర్ అమర్రయ్య అంటూ కదము దొక్కుతూ ముందుకు కదిలారే తప్ప వెనుకడుగు వేయని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు రాబో కాలాలలో మన అన్న లోకేష్ బాబు గారు చెప్పారు, కష్టపడే కార్యకర్తల దగ్గరికే తెలుగుదేశం పార్టీ నడుచుకుంటా వస్తుంది. హలో హలో వస్తుంది. ఉండమ్మా, ఓ నిమిషం ఆగు, ఉండు. అందరికీ నమస్కారం. బ్లడ్ డొనేషన్ చేయవలసిన వాళ్ళు స్టేజ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అందుకనే కార్యకర్తలు అందరూ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ మహానాడు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఆగిపోయినది ఆడ మైకు. కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ను విజయవంతం చేయాలా. అలాగే